రాహుల్ సాఫ్ట్వేర్ ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు వర్షం పడుతుండటం వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. చినుకుల శబ్దం తప్ప చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం ఆవహించి ఉంది. సిటీ ఔట్స్కట్స్ దాటుతుండగా కారు హెడ్లైట్ల వెలుతుల్లో రోడ్డు పక్కన ఒక పాడుబడిన బంగ్లా కనిపించింది. ఆ బంగ్లా గేటు దగ్గర ఒక 7 ఏళ్ల చిన్న పాప నిలబడి ఉంది. అంత రాత్రివేళ జోరున వానలో ఆ పాప ఒంటరిగా ఉండటం చూసి రాహుల్ కారు ఆపాడు. రాహుల్ గొడుగు వేసుకుని కిందకు దిగాడు. ఆ పాప దగ్గరికి వెళ్ళి, పాపా, ఇంత రాత్రిక్కడేం చేస్తున్నావు? మీ ఇల్లెక్కడా అని అడిగాడు. ఆ పాప మెల్లగా తల పైకెత్తి చూసింది. ఆమె కళ్ళు ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. ఆమె చేతిలో ఒక పాతకాలపు బొమ్మ ఉంది. విచిత్రమేమిటంటే ఆ బొమ్మకు తల లేదు. అంకుల్, ఆడుకుంటుంటే నా బొమ్మ తల ఆ బంగ్లా కాంపౌండ్లో పడిపోయింది. లోపలికి వెళ్లాలంటే భయంగా ఉంది. ప్లీజ్ తెచ్చిపెడతారా అని వణుకుతున్న గొంతుతో అడిగింది. రాహుల్కి ఆ పాపను చూస్తే జాలేసింది. సరే, నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే తెస్తాను అని చెప్పి మొబైల్ టార్చ్ ఆన్ చేసి ఆ బంగ్లా గేటు దాటి లోపలికి వెళ్ళాడు. బంగ్లా లోపల అంతా పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. గాలికి కిటికీలు కిర్రు కిర్రుమని శబ్దాలు చేస్తున్నాయి. రాహుల్ టార్చ్ వెలుతురులో వెతుకుతుండగా ఒక మూల ఎండిపోయిన ఆకుల మధ్య ఆ బొమ్మ తల కనిపించింది. అది ప్లాస్టిక్ బొమ్మే అయినా దాని కళ్ళు మనిషి కళ్లలా వింతగా మెరుస్తున్నాయి. రాహుల్ ఆ తలను తీసుకుని దొరికేసింది అనుకుంటూ వెనక్కి తిరిగాడు. భయంకరమైన ట్విస్ట్! అతను తిరిగేసరికి గేటు దగ్గర ఉండాల్సిన ఆ పాప ఇప్పుడు సరిగ్గా అతని వెనుక నిలబడి ఉంది. కానీ ఈసారి ఆమె భిన్నంగా ఉంది. రాహుల్ టార్చ్ లైట్ ఆమె మీద పడింది. అతని గుండె ఆగిపోయినంత పనయింది. ఆ పాప చేతిలో ఇప్పుడు ఆ మొండెం లేదు. ఆమె మెడపైన ఉండాల్సిన తల లేదు. సరిగ్గా ఆ బొమ్మలాగే ఆ పాప కూడా తల లేకుండా నిలబడి ఉంది. తెగిపోయిన మెడభాగం నుంచి రక్తం కారుతోంది. ఆ నిశ్శబ్దంలో ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. నా తల దొరికింది, ఇప్పుడు నీ తల ఇస్తావా? రాహుల్ భయంతో గట్టిగా అమ్మా అని అరుస్తూ కళ్ళు మూసుకున్నాడు. రాహుల్, రాహుల్, ఏమైంది? రాహుల్ ఉలిక్కిపడి లేచాడు. చూస్తే తన బెడ్రూంలో ఉన్నాడు. ఫ్యాన్ తిరుగుతోంది. పక్కన భార్య కంగారుగా లేపుతోంది. అమ్మయ్యా, ఇదంతా కలనా అనుకుంటూ రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. చెమటలు తుడుచుకుని పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకోవడానికి టేబుల్ వైపు తిరిగాడు. అక్కడ టేబుల్ మీద కలలో కనిపించిన ఆ తలలేని బొమ్మ, దాని పక్కనే రక్తంతో తడిసిన ఆ బొమ్మ తల ఉన్నాయి. దాని కింద ఒక పేపర్ మీద ఎర్రటి అక్షరాలతో ఇలా రాసి ఉంది: నా బొమ్మను వెతికినందుకు థ్యాంక్స్ అంకుల్.